వెల్కమ్ టు మెట్రో పల్స్. నేను గ్రేసీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమానికి కృషి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్. అక్రమ కేసులతో రాజకీయ కక్షలే రేవంత్ సర్కార్ లక్ష్యం. కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతల ఫైర్. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పొన్నం. యోగా జీవితాన్ని మార్చేస్తుందన్న మంత్రి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ ఏర్పాట్లు. ఆలయ పరిసరాలను పరిశీలించిన తలసాని. వికారాబాద్ లో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు. 3 టిప్పర్లు, జేసీబీని సీజ్ చేసిన పోలీసులు. సచివాలయంలో మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు కార్యకర్తల నుంచి తప్పించి కోర్టుకు తరలించారు. కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని నిర్వహిస్తున్న మనోజ్ను 50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికొద్ది సేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రైతుల సమస్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై కార్యాచరణ రూపొందించనుంది. గోదావరి, బనకచెర్ల, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫైట్ చేసేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో మరోసారి పోరాటానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా రైతుల ఎజెండాతో పాటుగా సాగునీటి రంగం, ఈ రెండు అంశాలను ఎజెండాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ త్వరలో కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతోంది. దీనికి సంబంధించి త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఆ అంశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్తో పాటు అన్నపూర్ణ రిజర్వాయర్, ఇట్లా మిగిలిన రిజర్వాయర్లను పరిశీలించేందుకు త్వరలోనే బీఆర్ఎస్ బృందం అక్కడికి వెళ్ళబోతోంది. అదేవిధంగా ముఖ్యంగా గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు అంశం కూడా ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గోదావరి జలాలను పెన్నా నదికి లింక్ చేసి రాయలసీమకు తరలించే ప్రయత్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అనుమతులు లేకుండా బనకచెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నారు.
దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సైతం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడడం లేదు. ఏపీకి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి అయ్యాయి. మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికి 18 నెలల సమయం అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదు. పూర్తిగా సాగునీటి రంగానికి సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మైలేజ్ పొందే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా రైతుల ఎజెండాతో పాటుగా సాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా కీలకంగా మారిన తర్వాత తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దానిపైన ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు కృష్ణానది జలాల అంశం కూడా, ముఖ్యంగా కృష్ణానదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీటిని కూడా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతుందనేది కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ వస్తుంది. వీటన్నిటి అంశాలపై కలిపి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలోనే కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఏ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ దశల్లో పోరాటాలు చేయాలి అనే దానిపైన బీఆర్ఎస్ ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఏ విధంగా అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో పోరాటం చేసింది, ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ నిర్లక్ష్యం చేస్తూ ఏ విధంగా తెలంగాణకు నష్టం చేకూరుస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పట్టు సాధించడానికి భారీ కసరత్తు చేస్తోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లను సాధించడానికి టీడీపీ, జనసేన మద్దతును కూడా కూడగట్టుకుంటుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీకి ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ మంచి క్యాడర్ ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకోవడంతో పాటు ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణపై బీజేపీ దృష్టి పెట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గెలిపే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుంది. ఇప్పటికే బీజేపీ గెలుపు కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన మొత్తం జిల్లా అధ్యక్షులతో పాటు ప్రజాప్రతినిధుల, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించింది. అంతేకాదు ఏపీలో కూటమి భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం, జనసేన మద్దతును కూడా కూడగట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతుంది. ఖమ్మము, నల్గొండ, అదేవిధంగా నిజామాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో బలంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీని కూడా తమ మద్దతును కూడగట్టి ఎన్నికల బరిలో నిలిచి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ సర్పంచ్ స్థానాల్లో అధిక సీట్లను గెలవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయి ఈ అంశం మీద పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా ఒక కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము సిద్ధమని బీజేపీ చెప్తుంది. అయితే కూటమిలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం, జనసేన మద్దతు కూడగట్టుకొని ప్రచారంలో ముందుండి అధికార పార్టీకి ధీటుగా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కాలే యాదయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 4 మండలాల లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. దేశానికి మహిళలే ఆదర్శమని, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈరోజు 200 మందికి
మైనారిటీలకు మనందరికీ కూడా కుటుంబీసీలు పంపిణీ చేయడం జరిగింది. మరి నియోజకవర్గానికి 250 ఇచ్చినప్పటికీ కూడా ఇంకా డిమాండ్ ఉన్నది కాబట్టి అడిషనల్గా కూడా మరి చైర్మన్ గారిని అడగడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, రాజీవ్ యూనివర్సిటీ ద్వారా మైనారిటీలకు మరి సిక్కు ఇసాయి మరి క్రిస్టియన్ మైనారిటీలకు అందరికీ కూడా రావాల్సినటువంటి చెందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందరికీ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా మైనార్టీలకు సంబంధించిన బాగోగుల కొరకు, వాళ్ళ పేదరిక నిర్మూలన కొరకు, వాళ్ళ ఫైనాన్షియల్ ఎంపవర్ చేయడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఈ సంవత్సరం దాదాపు 1,00,000 మంది మైనార్టీ కుటుంబాలకు తోడ్పాటుగా రేవంత్ అన్న భరోసా విధానం 43,000 మందికి ఇంటిమేషన్ పంపిణీ, 50,000 మందికి రాజీవ్ శక్తి కింద 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లోన్స్. అదేవిధంగా 25 కోట్లతోటి మైనార్టీ వితంతు డైవర్స్ వంతు ఆర్థిక సహాయము, దాంతోపాటు సంకర జాతి మైనార్టీస్ ఉన్నారు. ఈరోజు వాళ్ళు సమాజానికి దూరం ఉండి వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు నిమగ్నం ఉన్నారు. వాళ్ళందరూ బయట తీసుకోవడానికి వాళ్ళ కార్యక్రమం. అన్నిటికీ మించి 20,000 మంది యువకులకు ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్యక్రమం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. గతంలో ఈ కార్పొరేషన్ డిఫరెంట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఈ కార్పొరేషన్ ద్వారా ఈ సంవత్సరం 1,00,000 మంది మైనార్టీ కుటుంబాలకు ఈ చేతినిస్తుంది. ఈ కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది. దాంట్లో భాగంగా చేయడం రావడం జరిగింది. కాబట్టి నేను మీ ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో యోగా డే కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ యోగాసనాలు వేశారు. మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పతాంజలి యోగా సంస్థ సౌజన్యంతో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యోగా గురువుల మార్గ నిర్దేశంలో యోగాభ్యాసం చేశారు వేలాది మంది విద్యార్థులు. స్ట్రెచ్చింగ్ అనేటువంటిది యోగాలో చాలా ముఖ్యం. వాటి డిస్టెన్స్ మారకుండా నెమ్మదిగా వెనక్కి నడుమును ట్విస్ట్ చేయండి. వంగొచ్చు చూడండి, ఇలా సైడ్ ఎప్పుడు ముందుకు వంగినా కూడా దీనిపై భారం వేయాలి. పెద్దల్లో డౌన్, శ్వాస వదులుతూ కిందికి, మళ్ళీ తలపైన ఉంచండి. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని విద్యార్థులతో పాటు యోగా చేశారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండొచ్చని ఎమ్మెల్యే చెప్పారు. చాలా ఉన్న దేశాలలో కూడా అన్ని కూడా మన ఇండియా దిక్కు చూస్తున్నాయి. యోగా డే అని చాలా దేశాలలో, వందల దేశాలలో ఈరోజు యోగా డే చేస్తున్నారు. యోగా అంటే కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనకు చదువుతో పాటు, ఫుడ్తో పాటు మన శరీరం కూడా మనకు యోగా చేస్తే చాలా అభివృద్ధి చెందుతాం మనము. దానితో పాటు మనకు చాలా ఇంపార్టెన్స్ కూడా యోగా. ఈరోజు నేను ఈ ఏజ్లో కూడా పర్ఫెక్ట్గా ఇంత స్మార్ట్ ఉన్నా అంటే కూడా డైలీ 1 అవర్ యోగా చేస్తున్నా కాబట్టి నాకు ఆరోగ్యం చాలా బాగుంది. మీరు కూడా ఇంత పెద్ద క్యాంపస్లో ఇంత పెద్ద ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, యోగా కానీ కంపల్సరీ చెయ్యాలి. చదువుతో పాటు, చదువు ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ యోగా, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా యాక్టివిటీస్. మీకు మంచి పీటీ సార్లు ఉన్నారు, మీకు పర్ఫెక్ట్గా గ్రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా డైలీ యోగా చేయాలి, స్పోర్ట్స్ చేయాలి, ప్రతి గేమ్ ఆడాలి. కాబట్టి మీరందరూ కూడా హెల్త్ కోసం మనం యోగా చేస్తేనే మన హెల్త్ బాగుంటేనే మన మైండ్ బాగుంటుంది. మనకు అన్ని రకాల కూడా చదువులు కూడా
పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, డీఈఓ దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పాల్గొని యోగాసనాలు వేశారు. మారిన జీవన శైలిలో యోగాసనాలు ఎంతో అవసరమని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని అన్నారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో యోగా దినోత్సవం వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. గేట్ నెంబర్ 2 దగ్గర బ్రేక్ఫాస్ట్ పంపిణీ దగ్గర స్వల్ప తోపులాట జరగడంతో ఓ యువతి స్పృహ కోల్పోయింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. యువతి గాంధీ మెడికల్ కాలేజీ నర్సింగ్ స్టూడెంట్గా గుర్తించారు. చికిత్స నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అధికారులతో కలిసి ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ నెల 29 ఘటాల ఊరేగింపు, వచ్చే నెల 13న బోనాలు, 14న రంగం ఉంటుందని తలసాని చెప్పారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు, దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మహంకాళి జాతర మీకందరికీ తెలుసు. సికింద్రాబాద్ బోనాలు, అదేవిధంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు, గోల్కొండ, ఇవన్నీ ప్రధానమైనటువంటి బోనాల జాతర వచ్చిందంటే తెలంగాణ పల్లెలే కాకుండా మన రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో కూడా చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు కొన్ని ప్రాంతాలలో, అంటే ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రోడ్స్ కావచ్చు, ఆ విషయంలో విజిట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. రెండోది, వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామ శివారులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 3 టిప్పర్లు, జేసీబీని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. అనంతరం పరిగి పిఎస్కు వాహనాలను తరలించారు. టిప్పర్లు, జేసీబీ కాంగ్రెస్ నేతలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వీర్ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. 2 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
సిపి ట్రాఫిక్ సూచనల ప్రకారం సిటీలోని పలు ప్రైవేట్ స్కూళ్ల బస్ డ్రైవర్లు తాగి బస్సులు నడుపుతున్నారని, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భావితర ఐపీఎస్తో సెల్యూట్ను రాచకొండ కమిషనర్ సిపి సుధీర్ బాబు నెరేడ్ మేట్ తన ఆఫీస్ ఆవరణలో ఆయన స్వీకరించారు. వికాస్ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న జి హృతిక తండ్రితో సిపి క్యాంప్ ఆఫీస్కు వెళ్లింది. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు హృతికను చూసి పెద్దయ్యాక ఏమవుతావు అని అడగగా ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పింది. దీంతో సిపి సుధీర్ బాబు హృతికకు ఐపీఎస్ డ్రెస్ కుట్టించి తనకు గిఫ్ట్గా ఇచ్చారు. హృతిక డ్రెస్ వేసుకుని క్యాంపు ఆఫీస్కు వెళ్లి సిపికి గౌరవ వందనం చేయడం జరిగింది. దీంతో సిపి సంతోషాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్ద అంబర్పేట్ సాయినగర్ కాలనీలో ఈ నెల 16న ఓ ఇంట్లో పార్కింగ్ చేసిన బైక్ను చోరీ చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెడు అలవాట్లకు బానిసైన ఇద్దరు స్నేహితులు గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు చిక్కారు. నిందితుల నుండి 3 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అభయ్ రాజసింగ్, మిథిలాస్ గిరిలు చిన్ననాటి నుండి స్నేహితులుగా ఉంటూ చెడు అలవాట్లకు బానిసైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి టోల్ గేట్ వద్ద హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పటాన్చెరు ఎక్సైజ్ అధికారులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. హర్యానా నుంచి తరలిస్తున్న 34 కాటన్లలో 408 బాటిళ్ల మద్యం, ఒక వాహనం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మద్యం బాటిళ్లకు ఉండాల్సిన లేబుల్స్, స్టిక్కర్ లేదని, హర్యానాలో తక్కువ ధరకు కొని ఇక్కడి మద్యం ధరకు మరింత తక్కువగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ పట్టుబడిన మద్యం విలువ 5,75,000 విలువ ఉంటుందన్నారు. ఎంఆర్పి రేట్ లేదు, ఓన్లీ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇంపోర్టర్స్ ఎవరు, జస్ట్ బ్రాండ్ లేబుల్ మాత్రమే ఉంటుంది. అదే మన లెక్కలైతేనేమో ఇక్కడ మన ఎంఆర్పి మొత్తం అది లేబుల్ అఫిక్స్ చేస్తాము. పైన హాలోగ్రామ్ ఉంటుంది. ఇది 24 డిజిట్స్ హాలోగ్రామ్ ఉంటుంది. ఆ హాలోగ్రామ్లో ఏంటంటే డేటా మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, తర్వాత ఏ డిపో పోయింది, ఆ డిపో నుంచి ఏ షాపు పోయింది, ఏ షాపు అమ్మాడు అనేది మనం ఒక వెరిటాప్ కానీ స్కానర్ ద్వారా కానీ ఆ హాలోగ్రామ్ స్కాన్ చేయగానే మనకు వచ్చింది. ఇది ఇవాల్టి మెట్రోపల్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.